ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము పశ్చాత్తాపపడిన పాపాత్ముడు దేవుణ్ణి వెతకాలి. పశ్చాత్తాపపడిన పాపాత్ముడు దేవుణ్ణి వెతకాలి. అవునండి, ఎప్పుడైతే పాపి పశ్చాత్తాప పొందుతాడో అప్పుడు ఖచ్చితంగా మొదటగా దేవుణ్ణి తలంపులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి వెతకాలి. మూడవదిగా దేవుని వైపు మరలుకోవాలి. ఈ మూడు అంశాలు మనం ఈరోజు ధ్యానిద్దాము. మొదటిగా దేవుని తలంపులు కలిగి ఉండాలి. అందుకు గాను పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అవునండి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అని ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఎటువంటి తలంపులు కలిగి ఉన్నామంటే మనము గ్రీడీ థాట్స్ కలిగి ఉన్నాం. మొదటి రాజులు 21వ అధ్యాయం 1 నుంచి 16 వచనం వరకు చూసినట్లయితే అక్కడ మనకు తెలుస్తుంది. నాబోతు ద్రాక్ష తోట గురించి అక్కడ మనం చూస్తాము. అలాగే క్రూయల్ థాట్స్ కలిగి ఉంటాము, అంటే క్రూరమైన ఆలోచనలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనంలో చూస్తే అక్కడ క్రూరమైన ఆలోచనలు కలిగిన మరి హేరోదు తలంపుల వంటివి చూస్తున్నాం. అలాగే ఫైనాన్షియల్ మిస్యూజ్ థాట్స్, అంటే ఆర్థికపరమైన మిస్యూజ్ థాట్స్ అక్కడ చూస్తుంటాము. అదే అన్నియా సప్పీరాకు వాళ్ళకు వచ్చిన ఫైనాన్షియల్ మిస్యూజ్ థాట్స్ చూస్తుంటాము. అలాగే కన్జ్యూమర్సిమ్ థాట్స్, అంటే నేను ఇది చేస్తే నాకెంత అన్నట్లు. ఉదాహరణకు యేసు ప్రభువుని యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం యేసయ్యని అప్పగించిన ద కన్జ్యూమరిజం థాట్స్ కలిగి ఉండడం. ఇంకా చెడు తలంపులు, బ్యాడ్ థాట్స్, ఈవిల్ థాట్స్, వేస్ట్ థాట్స్, సిన్ఫుల్ థాట్స్, ఇలా ఇటువంటివి దేవుని తలంపులు కాకుండా మరి పాపపు తలంపులు, చెడు తలంపులు, వ్యర్థమైన తలంపులు కలిగి ఉంటారు మానవులు. మరి దేవుని తలంపులు కలిగి ఉండాలంటే మనందరికీ తెలిసిందే, కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ తెలిసినదే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక. అవునండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఎల్లప్పుడూ దేవుని తలంపులు కలిగినప్పుడు మాత్రమే మనము దేవుని సంతోషపరిచేవారిగా ఉంటాం. అలాగే సామెతలు 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. సామెతలు 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. కాబట్టి మనము దేవుని తలంపులతో ఉండాలంటే మొట్టమొదటిగా మనము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు మన ఆలోచనలు దేవుని ఆలోచనలుగా, మంచి ఆలోచనలుగా ఉండడం చూస్తాం. కాబట్టి మనందరికీ తెలిసిందే, ఆదికాండం 37వ అధ్యాయంలో మరి యోసేపుకు తన అన్నలు ఎటువంటి చెడు తలంపు కలిగి మరి తన తమ్ముడైన యోసేపునే అమ్మేటువంటి చెడు తలంపులు ఉన్నాయి. కాబట్టి అటువంటి చెడు తలంపులు, వ్యర్థమైన తలంపులు మనం కలిగి ఉండకుండా
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం మనము నడవాలి. కాబట్టి మనం ఎటువంటి తలుపులు కలిగి ఉండాలంటే దేవుని తలంపులు లేక మంచి తలంపులు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. రెండవదిగా సీక్ యువర్ లార్డ్. మనం ఏం చేయాలి? దేవుని వెతికే వారంగా ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8 కాదండి, 6వ వచనం చూద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అవునండి, మనకు దేవుడు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు పిలిచిన వెంటనే మనకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. మన దేవుడు ఆదియు అంతమై ఉన్న దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి ఎల్లప్పుడూ వెతకాలండి. మన దేవుణ్ణి ఎలా వెతకాలంటే సత్యాన్ని వెతికినట్లు వెతకాలి. సామెతలు 2వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. సామెతలు 2వ అధ్యాయం 4వ వచనంలో, వెండిని వెతికినట్లు దాని వెతికినెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినెడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టెట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఆమేన్. అవునండి, ఎలా వెతకాలంట? మనము వెండిని వెతికినట్లు వెతకాలి. అలాగే దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతామో సత్యాన్ని కూడా, దేవుని వెతకడం అంటే సత్యాన్ని వెతకడమే అండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ సత్యాన్ని వెతికే వారంగా, సత్యాన్వేషకులుగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అవునండి, మనం ఏం వెతకాలంట? పైనున్న వాటిని వెతకాలి. అంటే పైన ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవులు ఉన్నారు. కాబట్టి మనము పైనున్న వాటిని వెతకాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటిని, ఈ లోకంలో ఉండే వాటిని మనం వెతకూడదు. మనందరికీ తెలుసు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. కాబట్టి మనము ఈ భూ సంబంధమైన వాటిని వెతకకుండా, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా మనము పైనున్న వాటిని వెతికే వారంగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవునండి, మొదటగా మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలండి. ఉదయాన్నే లేస్తే మనం ఏమేమో వెతుకుతుంటాం, కానీ దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థనతో ఆయనను వెతకాలి. సీకింగ్ గాడ్ ఇన్ ప్రేయర్. యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, మనము ఈ యోవేలు గ్రంథానికి వెళ్దామండి. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చివరిలో మనం చూసినట్లయితే, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. కాబట్టి ఆ దినమున అంటే దేవుని రెండవ రాకడ సమయంలో, అంటే ఇప్పటి కాలంలో దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ కాలంలో యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. అవునండి, మనం అందరం రక్షించబడాలంటే ఏం చేయాలి? ఎలా వెతకాలి అని ఇక్కడ చెప్తున్నారు దేవుని వాక్యం. ప్రార్థన ద్వారా వెతకాలి, ప్రార్థన ద్వారా సిద్ధపడాలని ఇక్కడ మనకు మరి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అలాగే మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినడలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అవునండి, మనం ఎలా వెతకాలంట? మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని అప్పుడు వెతికినప్పుడు ఆయన నీకు, అంటే మనకు దేవుడు
తన వాక్యాన్ని తనని తాను ప్రత్యక్షపరుచుకుంటాడని ఇక్కడ వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి మనము దేవుణ్ణి వెతికేటప్పుడు ఎలా వెతకాలంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మీరు నన్ను వెతికినడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునిడల మీరు నన్ను కనుగొందరు. అవునండి, మనం దేవుని ఎలా వెతకాలంట? మనము పశ్చాత్తాపముతో పూర్ణ మనస్సుతో మరి ఆయన గురించి మనము విచారణ చేస్తూ, మరి ఇక్కడ సత్యాన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి విచారణ చేసి నిజమైన దేవుడు ఎవరో కనుక్కొని మరి అప్పుడు ఆ సత్యాన్వేషకులకు మరి దేవుడు మరి కనుగొంటారని, సత్యదేవుని తెలుసుకుంటారని ఇక్కడ మనకు తెలుస్తుందండి. అలాగే చివరిగా మూడవది, మనము దేవుని వైపు తిరగాలని ఇక్కడ మనకు చూస్తున్నామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మరి 7వ వచనం చూద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగినడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగినడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్. అవునండి, మనము భక్తిహీనం కాకుండా మనం ఎల్లప్పుడూ దేవుని వైపు మన కనుదృష్టి, మన తలంపులు, మన ఏదైతే వెతుకుతామో ఆ వెతుకులాట అనేది ఈ భూలోకంలో ఎవరిపైన ఉండాలంటే ఎల్లప్పుడూ మనం దేవుని వైపే తిరగాలి, దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి, దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలని ఇక్కడ మనకు తెలుస్తుందండి. అలాగే మనము లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ సుంకపు గుత్తదారుడైన మరి ధనవంతుడైన జక్కయ్య గురించి మనకు తెలుసండి. మరి యేసయ్య ఎవరో అని చూడాలని మరి ఆయన మార్గంలో, యేసయ్య సువార్త చేసే మార్గంలో మరి వెళుతూ మరి చెట్టు ఎక్కినట్లుగా యేసెవరో చూడాలని ఆకాంక్ష కలిగినట్లుగా చూస్తున్నామండి. కాబట్టి దేవుని వైపు మనము తిరిగినట్లయితే మన ఇంటికి రక్షణ వస్తుంది. మనము అబ్రహాము సంతానముగా పిలువబడతామండి. అలాగే మనము ఎఫెసీ 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అవునండి, మన పాపాలను, మన అపవిత్రతను కడిగి వేసేది ఏంటండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం మాత్రమే అని మనకు తెలుసండి. కాబట్టి ఒకప్పుడు మనము దూరస్తులమండి. వేటినో వెతుకుతూ ఎటువంటి చెడు తలంపులతో ఉన్న మనకు మరి దేవుని వైపు మనము యేసు రక్తము ద్వారా మనము కడగబడ్డ వారమైతే మనం ఇప్పుడు ఎటువంటి వారమంట? క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అవునండి, మనము క్రీస్తుకు సమీపస్తులుగా ఉండాలండి. ఎల్లప్పుడూ మనము దూరంగా వెళ్ళకుండా, మరి చెడు తలంపులు తలంచకుండా, మరి ఎటువంటి వ్యర్థమైన వాటిని వెతకకుండా దేవుని తలంపులు కలిగి మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ వెతికే వారంగా, సత్యాన్వేషకులుగా మనం ఎల్లప్పుడూ ఉండాలండి. అలాగే మనం చూసినట్లయితే మరి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. అవునండి, పాపము వైపు, అపవిత్రత వైపు, మరి వ్యర్థమైన వాటిని వెతికే మనము ఎటువైపు తిరగాలంట? దేవుని తట్టు మనము తిరగాలండి. అవునండి, మనము దేవుని తట్టు తిరగాలి. ఎలా తిరగాలంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపమైన హృదయంతో తిరిగినట్లయితే దేవుడు మనకు సమీపస్తుడుగా ఉండే దేవుడిగా ఉన్నాడు. అలాగే ఇంకా చివరిగా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసండి ప్రాడిగల్ సన్ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి. లూకాసు వార్త 10వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, మనము సంతోషపడి
ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అవునండి, మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసండి. తన ఇష్టానుసారంగా డబ్బంతా ఖర్చు పెట్టేసి మరి పశ్చాత్తాపమైన హృదయంతో మరి నీ దాసుల్లో ఒక దాసునిగా నన్ను మరి చేర్చుకొనుమని అనే పశ్చాత్తాపమైన హృదయంకి మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మరి తండ్రి మరి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి ఎంతో సంబరం చేసిన వారిగా ఉన్నారు తండ్రి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి తన రక్తంతో మనం కడగబడి ఆయన వద్దకు వచ్చినట్లయితే మనల్ని ఎంతో ప్రేమించి ముద్దాడి మరి మనకు అవసరమైన వాటన్నిటినీ మనకు సమకూర్చే దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ మంచి తలంపులు, దేవుని తలంపులు కలిగి ఉండాలి. అలాగే రెండవదిగా మనం ఎల్లప్పుడూ దేవుని వెతికే వారంగా ఉండాలి ప్రతిరోజు. అలాగే మనం ఎల్లప్పుడూ ఈ లోకం వైపు కాకుండా మనము దేవుని వైపే మన కనుదృష్టి ఉండాలండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు కురిపిస్తాడండి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరి విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టిపోకుండా తండ్రి దేవా, మరి ఈ లోకంలో మరి చెడు తలంపులు, పాపపు తలంపులు, వ్యర్థమైన తలంపులు మరి మేము కలిగి ఉండకుండా నీ తలంపులు ఎల్లప్పుడూ కలిగి ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే ఎల్లప్పుడూ వెతికే వారంగా, నిన్నే ఎల్లప్పుడూ ధ్యానించే వారంగా ఉండటకు మీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, మా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపే చూచుటకు తండ్రి మాకు అటువంటి మంచి మనస్సును మరి నీ రక్తంతో కడగబడిన అటువంటి మంచి హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును దేవా తండ్రి, మా పాపాలను క్షమించి తండ్రి మీరు సిలువలో బలియాగము చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము ఎల్లప్పుడూ పశ్చాత్తాపమైన హృదయంతో నీ వైపే చూస్తూ నీ ఆలోచనలే కలిగి ఉండి నిన్నే వెతికేలాగా మీ కృప మాకు దయచేస్తామని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.